హాయ్, అందరికీ నమస్తే. ఈ సంవత్సరం హోలీ పండుగ ఏ రోజు జరుపుకోవాలని అందరికీ చాలా ఆతృతగా ఉంది. చాలా కన్ఫ్యూజన్‌లో కూడా ఉన్నారు. మార్చి 3 లేదా 4 జరుపుకోవాలా అని అందరూ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు హోలీ. ఆహ్, దీనికి నేను క్లారిటీ ఇస్తాను. దూక్ పంచాంగం ప్రకారం హోలీ దహనం మార్చి 3న, రంగుల హోలీని మార్చి 4న జరుపుకోవాలి. పాల్గొన పౌర్ణమి తిథి మార్చి 2 సాయంత్రం 5:55 నుంచి మార్చి 3 సాయంత్రం 5:07 వరకు ఉంటుంది. అయితే 3వ తేదీ చంద్రగ్రహణం రావడం వలన 4న మనము హోలీ పండుగ జరుపుకోవాలని పండితులు చెప్పారు. ఈ హోలీ పండుగకి ఒక కథ ఉంది. అది మీకు అందరికీ తెలిసుంటుంది. తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం కూడా చెప్తాను. చాలా కాలం క్రితము హిరణ్యకాశిపు అని రాక్షస రాజు ఉండేవారు. అతడు చాలా అహంకారంతో నన్నే దేవుడిగా పూజించాలని అందరినీ బలవంతం చేసేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాద్ మాత్రం చిన్నప్పటి నుంచే విష్ణు భగవాన్ని భక్తుడిగా ఉండేవాడు. ఇది హిరణ్యకశిపునికి చాలా కోపం తెప్పించింది. అతడు ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా హింసించడానికి ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి దేవుని కృపతో ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. చివరికి హిరణ్యకశిపుని అక్క హోలికను పిలిచాడు. హోలికకు ఒక వరం ఉండేది. ఆమె అగ్నిలో కాలదు. ఆమె ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో వెళ్ళింది. కానీ దేవుని అనుగ్రహంతో ప్రహ్లాదునికి హోలిక కానీ కానీ దేవుని అనుగ్రహంతో ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. హోలిక మాత్రం అగ్నిలో కాలిపోయింది. ఈ సంఘటన మంచి చెడుపై గెలిచిన విజయానికి గుర్తుగా భావిస్తారు. అందుకే హోలీ పండుగకు ముందు రోజు హోలికా దహనం చేస్తారు. తరువాత రోజు అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ జరుపుకుంటారు. ఈ కథ మనకు చెప్తుంది. అందుకని ఈ హోలీ పండుగ అనేది అందరూ జరుపుకుంటారు. అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.